భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఒకే ఒక్క లాభాపేక్ష లేని ఫోరెన్సిక్ డిటెక్టివ్ సంస్థ ట్రూత్ ల్యాబ్స్. 2007లో ఈ సంస్థను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాల్లో అనేక అత్యున్నత పదవులు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఐజీపీ డైరెక్టర్గా రిటైర్ అయిన డాక్టర్ గాంధీ సిపి కాజా ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు. అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన 15 మంది అగ్రశ్రేణి ఫోరెన్సిక్ పోలీసు అధికారులు ఆయనకు అండగా నిలిచారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలలో ట్రూత్ ల్యాబ్స్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సామాన్య ప్రజలు, పోలీసులతో పాటు సిబిఐ, ఎన్ఐఏ, సిఐడి విభాగాలు, సెషన్స్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లు, లోకాయుక్త, కార్పొరేట్ కంపెనీలు, కాన్సులేట్లు, కార్పొరేట్ ఆర్థిక నేరాల పరిశోధనా సంస్థ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంకా అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు పంపే సివిల్, క్రిమినల్ కేసుల్ని పరిష్కరిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది ట్రూత్ ల్యాబ్స్. వివాదాస్పద పత్రాలు, ఫింగర్ ప్రింట్స్, సైబర్ నేరాలు, ఆడియో వీడియో నేరాలు, డిఎన్ఏ కేసులు, లై డిటెక్టర్ పరీక్షలు, మెడికో లీగల్ కేసులు, కార్పొరేట్ నేరాలు, బ్యాంకు కుంభకోణాలు, ఇన్సూరెన్స్ మోసాలు, ఇంకా ఎన్నెన్నో వివాదాలను పరిశోధించి పరిష్కరిస్తోంది ట్రూత్ ల్యాబ్స్. ఈ కృషిలో డాక్టర్ గాంధీ సిపి కాజాతో పాటు పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు వీరే: శ్రీ జెఎస్ శివకుమార్, శ్రీ డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి, శ్రీ జీవీహెచ్వి ప్రసాద్, శ్రీ డాక్టర్ ఎం నారాయణరెడ్డి, శ్రీ ఎం జోసెఫ్, మిస్ ఎన్ మేఘనారావు. నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. నీ పేరు? కొండయ్య సార్. ఎలా జరిగింది యాక్సిడెంట్? రోజులాగా పాలకాంతో వస్తుంటే ఏదో గుద్దుకుని శబ్దం వినిపించింది సార్. కంగారుగా వచ్చి చూస్తే ఎలుగో ఇలా చచ్చిపడి ఉన్నాడు. లారీ టైలర్ ముఖాన్ని తొక్కేసాయి సార్. యాక్సిడెంట్ జరగడం నువ్వు చూసావా? చూడలేదు గాని అదే లారీ గుద్దితే స్పీడ్ గా వెళ్ళిపోయింది మేడం. ఓ,
ఆ లారీ డ్రైవర్ మొహాన్ని గుర్తుపడతావా? వాడి ముఖానే కాదు సార్, ఆ లారీ నెంబర్ కూడా చూశాను. ఉత్తమ్, యా నువ్వెళ్ళు. అలాగే సార్. ఇట్స్ ఎ హారబుల్ యాక్సిడెంట్ సార్. సార్ ఇది ఈ బైక్ వ్యక్తి మొబైల్ అయి ఉంటుంది. పూర్ ఫెలో, ఎవరో పాపం. తెలుస్తుంది. ఓపెన్ ది సిమ్ కార్డ్. దిస్ క్లూ విల్ టెల్ ది టోటల్ స్టోరీ. ఈ సిమ్ నుంచి లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటే ఈ యాక్సిడెంట్ లో విక్టిమ్ ఎవరో ఈజీగా తెలుస్తుంది. ఎస్ సార్. సార్, ఆ బైక్ నంబర్ ఆధారంగా డెడ్ బాడీ ఎవరిదో ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఓకే, ప్రొసీడ్. నో సార్, మొబైల్ రింగ్ అవుతుంది కానీ రెస్పాన్సే లేదు. ఒకవేళ వాళ్ళు బిజీగా ఉన్నారేమో. నో, ఎంత బిజీగా ఉన్నా ఈ నంబర్ నుంచి కాల్ వస్తే రిసీవ్ చేసే తీరాలి. అంత ష్యూర్గా ఎలా చెప్పగలిగావు? ఇలా ఈ మొబైల్ నెంబర్ కి ఆ సిమ్ కార్డ్ వ్యక్తి ఆల్మోస్ట్ ఎవ్రీడే కాల్స్ చేశాడు. అంటే బాగా క్లోజ్ అయి ఉండాలి. అంత క్లోజ్ వ్యక్తి కాల్ చేస్తే రెస్పాన్స్ ఎందుకు ఇవ్వనట్టు? మేబీ బిజీ ఆర్ సమ్ అదర్ రీజన్. ఫైండ్ అవుట్. ఆ సిమ్ కార్డ్ అడ్రస్ ఎవరిదో ట్రేస్ అవుట్ చేయి. ఎస్ సార్. ఎస్ సార్, ఆ బైక్ నంబర్ అడ్రస్ దొరికింది. ఎక్సలెంట్. సార్, ఆ సిమ్ కార్డ్ అడ్రస్ ట్రేస్ అయింది. షో మీ. దట్స్ గుడ్. ఓ, రెండు ఒకే అడ్రస్. హిజ్ నేమ్ ఇస్ మనోహర్. హలో ఏసీఆర్, ఆ లేడీ మనకి ఫోన్లో చెప్పిన ఇంటి అడ్రస్ మనోహర్ ఇంటి అడ్రస్ ఒకటే సార్. మై గాడ్. పాపం పుష్పకి ఏ కష్టం వచ్చిందో ఏమో. ఎవరు మీరు? రాజమ్మండి, పక్కింట్లో ఉంటాము. ఎవరిమే, ఎందుకు రేసుకుంది? ఆమె పేరు పుష్పండి. బలవంతంగా ఎందుకు ప్రాణాలు తీసుకుందో తెలీదు. గెట్ ది బాడీ డౌన్. ఉత్తమ్. ఎస్ సార్. ముందుగా ఈ డెడ్ బాడీని చూసింది ఎవరు? నేనేనండి. మా పెరట్లో పూలకు వస్తుంటే వీళ్ళ ఇంటి తలుపు మూసి కనిపించింది. బారెడ్ పొద్దెక్కినా పుష్పింకా లేవలేదేంటా అని వచ్చి చూస్తే ఇదిగో. ఇంట్లో ఎవరు లేరు సార్. బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేసింది సార్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? పుష్ప వాళ్ళ ఆయన ఇద్దరేనండి. ఈమె హస్బెండ్ ఎవరు? మనోహర్ అండి. ఏడి ఎక్కడా? నిన్నడిగితే చెప్పిందండి, మా ఆయన టూర్కెళ్ళాడు అని. ఓకే, మనోహర్ ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? ఓసారి పుష్పే చెప్పిందండి, వాళ్ళ ఆయన పూజా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎండి అని. బాడీని పోస్ట్ మార్టంకి ఎస్ పంపించండి. సార్. పూజా కన్స్ట్రక్షన్స్ ఎక్కడుందో
ట్రేస్ అవుట్ చెయ్యండి. ఏంటి భవ్య, సీరియస్ గా థింకింగా? థింకింగే. బుర్ర పగిలిపోతోంది చూడు. ఏమైంది? బాప్రే, అడుగడుగునా కన్ఫ్యూజనే. అబ్బో. మా బామ్మ అప్పుడే అంది, ఈ డిటెక్టివ్ ఉద్యోగం నీకెందుకే అని. నేనే లేడీ డిటెక్టివ్ అయిపోదామని. ఎందుక నవ్వు? నవ్వకేం చేయను. మీకేంటి సార్, మీరందరూ సీనియర్స్. కొత్తగా చేరిందాన్ని నేనే కదా. ఈ టఫ్ పనులన్నీ నాకే చెప్తారు. ఏంటి టఫ్? A to Z అన్ని. అయితే రిజైన్ చేసేయ్. హ్యాపీగా పెళ్లి చేసుకుని ఏడాదికి ఒకరు చెప్పిన క్రికెట్ టీం ని కని. నిన్ను. ఓకే ఓకే. ఇందాక బాస్ చెప్పారు కదా, పూజ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఎక్కడుందో సెర్చ్ చేస్తావా? చూద్దాం. సి ఇదే ఆఫీస్. షూర్, ఈ ధనరాజ్ మాట అంటే మాటే. 6 monthsలో మీ ఫ్లాట్ రెడీ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరు మీరు? డిటెక్టివ్స్. టేక్ యూర్ సిట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. షూర్. హూ ఇస్ మనోహర్? మా కంపెనీ ఎండీనే. వెర్ ఇస్ హి? తెలీదు. లాస్ట్ 1 month నుంచి కంపెనీ కూడా రావట్లేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అతని భార్య తను మిస్సింగ్ అని రిజిస్టర్ కూడా చేసింది. ఐ సీ. అబ్స్కౌండింగ్ అన్నమాట. ఎనీ ఫ్రాడ్? నో, అలాంటిదేమీ లేదు. ఇంతకీ ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మీ ఎండి మనోహర్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు కాబట్టి. మై గాడ్, ఎప్పుడు? ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఓ లారీ వచ్చి మనోహర్ బైక్ని గుద్దేసింది. స్పాట్ డెత్. మోస్ట్ అన్ఫార్చునేట్. మనోహర్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. ఈ మ్యాటర్ని అతని భార్యకి చెప్పాలనే వెళ్ళాం, కానీ అప్పటికే మనోహర్ భార్య సూసైడ్ చేసుకుంది. చీర కొంగుతో ఊరేసుకుంది. అంటే భర్త చనిపోయాడని తెలిసే? నో వే. తన భర్త చనిపోయిన సంగతి తనకు తెలియకముందే తను ఊరేసుకుంది. ఎందుకు? ఈ ప్రశ్నకి జవాబు మీరే చెప్పాలి. నేనా? నాకేం తెలుస్తుంది వాళ్ళ మధ్యలో ఏ గొడవలు ఉన్నాయో అని? మనోహర్ మీకెన్నాళ్ళగా తెలుసు? 5 yearsగా తెలుసు. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు. తన టాలెంట్తో ఎండి స్థాయికి చేరుకున్నాడు. చివరికి ఇంతకీ మీకు మనోహర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఒక మొబైల్ క్రష్ అయిపోయి దొరికింది. సిమ్ కార్డ్ ఆధారంగా ఆ లాస్ట్ నెంబర్ని సెర్చ్ చేసి వెళ్తే అప్పటికే పుష్ప డెడ్ బాడీ దొరికింది. జస్ట్ ఫ్యూ అవర్స్ తేడాలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం మాకెందుకో మిస్టీరియస్గా ఉంది. అవును, దీనికి కారణం మీకేమైనా తెలుసా? చెప్పాను కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకేం తెలీదు. ఓకే, మనోహర్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి మీరు మాతో మార్చురీకి రావాలి. అఫ్ కోర్స్. పర్లేదు చూడండి. నో, హిట్ అండ్ రన్ కేస్. ముఖం మొత్తం క్రష్ అయిపోయింది. పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్స్. ఈ ఆర్నమెంట్స్ గుర్తుపట్టగలరా? ఈ బ్రాస్లెట్ మనోహర్దే. ఈ ఆర్నమెంట్స్ అన్ని మనోహర్వే. ఆర్ యు షూర్? మనోహర్ నాకు 5 yearsగా తెలుసు. నో డౌట్ హీస్ డెడ్. It was not a hit and run case. డాక్టర్, Yes. మనోహర్ మరణానికి కారణం లారీ గుద్దేసిన యాక్సిడెంట్ కేసు కాదు. కావాలనే లారీతో తొక్కించిన డ్రాస్టిక్ ఇన్సిడెంట్. యు మీన్ మనోహర్ యాక్సిడెంట్గా సృష్టించిన ఒక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్లో శవంగా మారాడు. హౌ కెన్ ఇట్ బి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రూపా, ఎస్ డాక్టర్. ఇది హిట్ అండ్ రన్ కేసు అయ్యుంటే స్పీడ్గా వచ్చిన లారీ
బైకుని గుద్దేసే ఉంటే ఆ లారీ టైర్లు స్ట్రైట్ గా బైక్ మీద నుంచి కానీ బైక్ పక్క నుంచి కానీ వెళ్ళుండాలి. బట్ ఇన్ దిస్ కేస్ సీన్ ఆఫ్ అఫెన్స్ స్టడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టైర్ అండ్ ట్రాక్ మార్క్స్. ఆ లారీ 2 times 2 సార్లు వెనక్కి ముందుకి వెళ్ళినట్టు టైర్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇట్ మీన్స్ హతుడి ముఖాన్ని ఐడెంటిఫై చేయకుండా కావాలనే ఎవరో లారీ టైర్తో తొక్కించేశారు. దారుణం, మోస్ట్ ఇన్హ్యూమన్. ఎస్, హీస్ వెరీ క్లవర్ కల్ప్రిట్. ఈ హత్య చేయించడంలో ఎంత కేర్ తీసుకున్నాడో క్లిస్టర్ క్లియర్ గా తెలుస్తుంది. ఏంటి డాక్టర్? బ్లడ్. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లోంచి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్ ని స్టడీ చేస్తే ఆ రక్తం మనోహర్ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ తో టాలీ అయింది. బట్ ఏమైంది డాక్టర్? డెడ్ బాడీ టిష్యూలు రక్తం, డెడ్ బాడీ మీద చుట్టూ దొరికిన రక్తం ఒకటే గ్రూప్. కానీ ఆ రక్తం న్యాచురల్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు డెడ్ బాడీలోంచి స్రవించినట్లు రాకుండా కావాలనే ఆ రక్తాన్ని ఎవరో అక్కడ చల్లినట్టుగా, ఐ మీన్ స్ప్రింకిల్ చేసినట్టు కనిపించినందువల్లే అది హత్యేమోనని డౌట్ వస్తుంది. వాట్ అబౌట్ పుష్ప? ఆమెది సూసైడ్ కానే కాదు. డాక్టర్, లుక్ ఇన్ టు దీస్ స్ట్రాంగులేషన్ మార్క్స్. ఒకవేళ పుష్ప చీరతో ఉరేసుకుని ఉంటే మెడ భాగంలో ఈ మార్క్స్ ఉండకూడదు, కానీ ఉన్నాయి. ఇట్ షోస్ ఎవరో ఆమెను గొంతు పిసికి చంపాకే ఉరేసుకున్నట్టు క్రియేట్ చేశారు అని ప్రూవ్ అవుతుంది. కానీ డాక్టర్, హతురాల మెడ మీద గుర్తులు ఉరేసుకున్నప్పుడు చీర ఒరిపిడి వల్ల ఏర్పడుండొచ్చు కదా? యా, యు ఆర్ రైట్. లుక్ ఎట్ దీస్. ఒక మనిషి ఉరేసుకున్నప్పుడు మెడ భాగంలో ఉండే హైయడ్ బోన్ విరుగుతుంది లేదా డ్యామేజ్ అవుతుంది. ఈ కేసులో అలా జరగలేదు. సో హత్య చేశాకే ఆమె ఉరేసుకున్నట్టుగా క్రియేట్ చేశారని కన్ఫర్మ్ చేయొచ్చు. లారీ యాక్సిడెంట్లో మనోహర్ చనిపోవడానికి ఇంట్లో పుష్ప ఊరేసుకోవడానికి మధ్య 2 hours టైం ఉంది. ఇట్ మీన్స్ మనం ఫోన్ చేసినప్పుడు పుష్ప బ్రతికే ఉండాలి. యు ఆర్ రైట్. ఆ తరువాత ఎవరో పుష్ప గొంతు నులిమి హత్య చేసుండాలి. ఎవరా హంతకుడు? డాక్టర్, ఆ 2 కేసుల పోస్ట్మార్టం రిపోర్ట్స్. మై గాడ్! ఏమైంది డాక్టర్? మనోహర్, పుష్ప ఈ 2 కేసుల్లో డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఒక్కడే, డాక్టర్ సాగర్. ఆ రిపోర్ట్ లో ఏముంది డాక్టర్? సర్ప్రైజింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనోహర్ మరణం లారీ యాక్సిడెంట్ వల్లే జరిగిందని, పుష్ప ప్రాణం పోవడానికి కారణం చీరతో ఉరేసుకున్నందువల్లే అని సర్టిఫై చేశాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఇలా ఎందుకు సర్టిఫై చేశాడు? మోటివేటెడ్. ఎస్, ఇట్స్ ఏ ఫాల్స్ అండ్ మోటివేటెడ్ రిపోర్ట్. లక్ష్మి, కాఫీ తెస్తున్నానండి. అబ్బా, 2020 క్రికెట్ మ్యాచ్. నరాలు తెగిపోయేంత టెన్షన్ గా ఉంది. తొందరగా తీసుకురా. ఓ మీరా, టేక్ అవుట్ సిట్. మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. అఫ్ కోర్స్, ఐ లవ్ ఇట్. దెన్ షీఈ్ లక్ష్మి, నా భార్య. అన్నట్టు లక్ష్మి, వీళ్ళిద్దరూ డిటెక్టివ్స్. నమస్తే. నమస్తే. మిస్టర్ ధనరాజ్, మనోహర్ పుష్ప ఫ్యూ అవర్స్ లో చనిపోవడం సస్పిషియస్ గా అనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని వచ్చాం. అడగండి. మనోహర్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నో ఛాన్స్. తను ఎవరితో గొడవపడే రకమే కాదు. పుష్ప చాలా మంచిది. 1-2 సార్లు ఫంక్షన్ హాల్లో చూశాను. కానీ అర్ధాంతరంగా ఉరేసుకుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేవా? పర్సనల్ విషయాలు తెలుసుకునేంత ఇంటిమసీ మా మధ్యలో లేదు. ఐసీ. వాళ్ళ పెళ్ళెప్పుడు జరిగిందో తెలుసా? ఏడాది కిందట మనోహర పుష్పని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. యు మీన్ లవ్ మ్యారేజ్? అవును. పుష్ప ఓ అనాథని,
ఆవిడ మంచితనాన్ని చూసి పెళ్లి చేసుకున్నానని నాతో చెప్పాడు. మనోహర్ పేరెంట్స్ ఎక్కడుంటారో తెలుసా? తెలీదు. మాటల్లో ఒకసారి వాళ్ళెక్కడో పల్లెటూరులో ఉన్నారని చెప్పినట్టు గుర్తు. వన్ లాస్ట్ క్వశ్చన్, మనోహర్ చనిపోతే లాభం ఎవరికి? అది నాకెలా తెలుస్తుందండి? తెలుస్తుంది, మీకు, మాకు, అందరికీ. వై? అవి హత్యలే అని తెలుసు కూడా పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ ఎందుకలా సర్టిఫై చేశాడు? సార్, ఆ రిపోర్ట్స్ మోటివేటెడ్ అని తెలిసింది కదా, ఆ డాక్టర్ని పిలిచి ఇంట్రాగేట్ చేస్తే? నో, అలా చేస్తే ఆ డాక్టర్ని మేనేజ్ చేసిన కల్ప్రిట్స్ జాగ్రత్త పడతారు. మరేం చేద్దాం సార్? రీజన్ బిహైండ్ ది మర్డర్స్. ఈ జంట హత్యల వల్ల ఎవరికి లాభమో తెలుసుకోవాలి. మనీషి చేసే ప్రతి నేరం వెనుక మనీ ప్లస్ షీ ఏదో ఒకటి ఉండి తీరాలి. సార్, కారణం ఏదైనా ఆ క్రిమినల్స్ని మనం వదిలిపెట్టకూడదు సార్. చెప్పండి సార్, హౌ టు ప్రొసీడ్? షణ్ముగం నువ్వేనా? ఆమా, నేనుదా షణ్ముగం. ఏమైనదే? ఈ నంబర్ లారీ మీదేనా? ఆమా, అంద లారీ నాదిదా. కానీ సారు, ఈ నెంబర్ లారీని వారం దినాల ముందు ఎవరో దొంగిలించినారు. పోలీస్ స్టేషన్లదా కంప్లైంట్ ఇచ్చినాను. ఏ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్. సార్, చనిపోయిన మనోహర్ మొబైల్ నుంచి రెగ్యులర్గా ప్రతి నెల ఫస్ట్ వీక్ ఈ నెంబర్కి కాల్స్ వెళ్ళాయి. ఈజ్ ఇట్? రెగ్యులర్గా ప్రతి నెల ఫస్ట్ వీకా? ఒకవేళ ఆ నంబర్ మనోహర్ పేరెంట్స్ దేవో? ఎస్ సార్. ఆ నంబర్ ఆధారంగా వాళ్ళ అడ్రస్ కనుక్కో. ఇమ్మీడియట్గా వాళ్ళని ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. ఏమండి? కొండయ్య, మేడం, యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ని చూశానన్నావు కదా? అవును మేడం. ఆ లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో వర్ణించగలవా? వర్ణిస్తాను సార్, ఇప్పటికైనా మొక్క గుర్తు నాకు. మా స్టాఫ్ ఆర్టిస్ట్ స్కెచ్కి ఇస్తారు. రండి సార్. కుమార్ సార్, ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ ఫారెస్ట్లో ఒక లారీ టార్పాల్ కప్పి పార్క్ చేసి ఉంది. ఇజ్ ఇట్? అవును సార్. బహుశా యాక్సిడెంట్ చేసిన లారీ ఇదేనేమోనని నాకు డౌట్గా ఉంది సార్. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా. అలాగే సార్. నమస్తే సార్. ఇదే సార్ నేను చెప్పిన లారీ. ఇంటెలిజెంట్. యాక్సిడెంట్ చేశాక ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడనమాట డ్రైవర్. అవును సార్.
హూ ఇస్ ద క్రిమినల్ ఇన్ ద డార్క్? సార్, వాణ్ణి గుర్తుపట్టగలిగేది ఆ ప్రత్యక్ష సాక్షి కొండయ్య ఒక్కడే. వీడే వీడే ఈ దుర్మార్గుడే సార్. వీడి అడ్రస్ ట్రేస్ చేస్తే చాలు. హే, ఎవరు? డోంట్ మూవ్. ఆగు! హే, ఆగు! Hey, don't move, otherwise I'll shoot you. సార్, నేను కాలు మీద షూట్ చేశాను, కానీ బుల్లెట్ వచ్చి తలకు తగిలిందంటే. బీ కేర్ఫుల్, సంబడీ ఈజ్ హియర్. సార్, మిస్ అయ్యాడు సార్. ఎవరా ముసుగు వ్యక్తి? ముందు మనోహర్, ఆ తర్వాత పుష్ప, ఇప్పుడు లారీ డ్రైవర్. ఇట్ మీన్స్ వాడు సాక్షుల్ని వరుసగా చంపుతున్నాడు. హలో, ఎవరు? ఏసీపీ ఇంద్రజిత్ స్పీకింగ్. మీరా? చెప్పండి సార్. డాక్టర్ సాగర్, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. నేనా? అవును, నువ్వే. మనోహర్, పుష్పలవి హత్యలని మీకు తెలుసు. అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎంతో ధైర్యంగా మార్చేశారు. ఏమంటున్నారు? బ్లాక్ ని వైట్ అని సర్టిఫై చేశావు. డాక్టర్, మీకు సంగతి తెలుసా? హత్య చేసిన వాడితో పాటు ఆ హత్యకు సహకరించిన వాడి కూడా శిక్ష పడుతుంది. కాకపోతే అది ఊరి శిక్ష లేకపోతే యావజ్జీవమా అన్నది నీ ఫేట్ డిసైడ్ చేస్తుంది. బాయ్ డాక్టర్. దొరికిపోతే ఏం చేయాలి? అనవసరంగా డబ్బు కాసపడ్డాను. హలో. హలో సార్. నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. తెలుసు, కానీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏమైంది? ఏసీపీ ఇంద్రజిత్ నాకు ఇందాక కాల్ చేశారు. అది మ్యాటర్. ఏసీపీకి మొత్తం తెలిసిపోయింది. అయితేనా? ఏమంటున్నారు మీరు? వాళ్ళు నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. డోంట్ వరీ. ధన్రాజ్, డబ్బు కోసం ఆశపడి నీతో చేతులు కలిపాను. నా వృత్తికి ద్రోహం చేశాను. విధం చెడ్డ ఫలం దక్కాలి అంటే నువ్వు నాకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఇవ్వాలే, ఇప్పుడే కావాలి. డాక్టర్, నేను చెప్పేది వినను. వెంటనే నా అకౌంట్ సెటిల్ చేస్తే ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోతాను. ఓకే, అకౌంటేగా, సెటిల్ చేద్దాం. అమ్మ ధనరాజ్, అసలు హంతకుడివి నువ్వన్నమాట. మ్యాటర్ అర్థమైంది కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ని మార్చింది డాక్టర్ సాగర్. మార్చేలా చేసింది ఆ ధన్రాజ్. సార్, మనం ఆ ధనరాజ్ని వెంటనే అరెస్ట్ చేద్దాం. ఇంట్రాగేషన్లో మొత్తం నిజాన్ని వాడి చేతే కక్కిద్దాం. నో, ఇప్పుడు మనం కలవాల్సింది ధన్రాజ్ని కాదు, విట్నెస్గా ఉపయోగపడే ఆ డాక్టర్ని కాపాడాలి. డాక్టర్ సాగర్ ఎక్కడ? మార్చరీలో ఉన్నారు. కమాన్. డాక్టర్ సాగర్, డాక్టర్ సాగర్.
డాక్టర్ డాక్టర్ ఏమైంది? వాట్ హ్యాపెన్ డాక్టర్? ఓ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాను. చచా, చెత్త ఉద్యోగం, చెత్త బ్రతుకు. మొత్తం చేతికి డబ్బందగానే ఈ దేశానికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవాలి. కనీసం తోడు కూడా లేకుండా ఈ దిక్కుమాలిన శవాలను కోసే ఉద్యోగం. గుడ్ బై. షూట్. ఎవరు డాక్టర్? ఎవరా ముసుగు వ్యక్తి? ఎవరు? డాక్టర్, ఇప్పటికైనా నిజమేంటో చెప్పండి. ఈ హత్యలను చేస్తుంది ఎవరు? ధన్రాజ్. ఎస్, ధన్రాజ్. హలో. No. Stop everything. Let us arrest Dhanraj. ఎస్ సార్. Move. లక్ష్మి, జ్యూస్ తీసుకురా. లక్ష్మి, జ్యూస్ తీసుకురా. Mr. Dhanraj, your game is finished. Oh my God. బ్లడ్లో వేడి ఇంకా తగ్గలేదంటే ఈ మర్డర్ జస్ట్ 1 or 2 minutes ముందే జరుగుండాలి. Come on, search. భవ్య, search for clues. మీరా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తూ జ్యూస్ కావాలంటే తను తీసుకురా ఫాస్ట్. మూవ్ మూవ్. సార్, నోబడీ అరౌండ్. ఏమైంది? He is shot dead. ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమండి? మనోహర్, పుష్ప, లారీ డ్రైవర్, డాక్టర్ సాగర్ వీళ్ళందర్నీ చంపించింది ధన్రాజే అనుకుంటే అతనింట్లో అతనే మర్డర్ అయిపోవడం రియల్లీ సర్ప్రైజింగ్. డాక్టర్, ధన్రాజ్ ఎలా చనిపోయాడో చెప్తారా? రూపా, రెడీ డాక్టర్. మెడ వెనక బుల్లెట్ గాయం. ఎవరో క్లోజ్ రేంజ్లోంచి షూట్ చేశారు. క్షణాల్లో ప్రాణం పోయి ఉంటుంది. బట్ హౌ డాక్టర్? ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న మనిషిని బాగా తెలిసిన వాళ్లే వెనక నుంచి చాలా దగ్గర నుంచి షూట్ చేసి చంపారు. ఆ టైంలో ధన్రాజ్ భార్య లక్ష్మి కిచెన్లోనే ఉంది. హాల్లో రివాల్వర్ పేలిస్తే ఆ శబ్దం ఆమెకు వినిపించి ఉండాలి కదా. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ అయితే బుల్లెట్ తగిలిన బాధతో ధన్రాజ్ అరిచిన హై వాల్యూమ్లో ఉన్న టీవీ సౌండ్ వల్ల కిచెన్లో ఉన్న ఆమెకు వినిపించే ఛాన్సే లేదు. సార్, మనం ఎవరినైతే అనుమానిస్తున్నామో వాళ్ళంతా ఒకరి తర్వాత మరొకరు శవాలుగా మారుతున్నారు. సార్, నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. ధన్రాజ్ కాకపోతే అసలు హంతకుడెవరు? ఈ ప్రశ్నకి జవాబు ఎలా దొరుకుతుంది? దొరికారు సార్. రండి. వీళ్ళు ఎవరు సార్ మీరంతా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? మనోహర్ మీ కొడుకేనా? అవును సార్. ఎక్కడున్నాడు సార్ మా కొడుకు? మీ కొడుకు మనోహర్ లారీ గుద్దేసిన యాక్సిడెంట్లో మరణించాడు.
ఐమ్ సారీ. చనిపోయింది మనోహరో కాదో ఖచ్చితంగా తెలియాలంటే మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. అందుకే ఇంత దూరం రప్పించాను. అంటే డిఆక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్. ఇట్స్ ఏ పెటర్నిటీ టెస్ట్. రూపా? ఎస్ డాక్టర్. రండి. సర్ప్రైజింగ్. వీళ్ళ డిఎన్ఏ హత్రు డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు. ఎస్, మై గెస్ ఈస్ కరెక్ట్. చనిపోయింది వీళ్ల కొడుకు మనోహర్ కాదు. మనోహర్ బతికే ఉన్నాడు. హీఈస్ స్టిల్ అలైవ్. సార్, మరి యాక్సిడెంట్లో ఆ డెడ్ బాడీ? ఇట్ వాజ్ ఎ గ్రేట్ మర్డర్ ప్లాన్, కాన్స్పిరసీ. ఎవరు సార్ ఈ కుట్రని చేసింది? ధనరాజ్ని చంపింది ఎవరై ఉంటారు? మనం వెళ్ళడానికి జస్ట్ 1-2 నిమిషాల ముందే ధన్రాజ్ శవంగా మారాడు. ఆ చుట్టుపక్కల అనుమానించదగ్గ వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఇట్స్ మీన్స్ ఈ హత్య చేసింది బయటి వాళ్ళెవ్వరూ కాదు. ఏమంటున్నారు సార్? ఎస్, ఆ ఇంట్లో ఉన్నది ఇద్దరే. ఒకడు ధన్రాజ్, రెండు అతని భార్య లక్ష్మి. ఎక్కడికి? అది నేను నిన్నే. ధనరాజ్ శవానికి పోస్ట్ మార్టం కూడా జరగలేదు. ఎక్కడికి? ఏముందా సూట్ కేసులో? ఓపెన్ ఏం ఇట్. లేదు. ఇవ్వు. ఏం లేదు. కరెన్సీ, గోల్డ్, ఏంటివన్నీ? అది ఒక్కదాన్నే ఉంటాను కదా, బ్యాంకు లాకర్లో పెట్టొద్దామని. ఆగండి, వద్దు, నేనే చూపిస్తాను. హ్యాండ్స్ అప్. ఏయ్, హ్యాండ్స్ అప్. మూవ్. హ్యాండ్స్ అప్. మూవ్. మూవ్. హే, ఇచ్చేయ్. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్, అది కూడా భద్రంగా లాకర్లోనే. ధనరాజ్ చంపింది నువ్వే కదూ? ఏయ్, ఆగు. Don't move! Hands up! You? Your chapter is closed. రేయ్, బ్రతుకున్న శవాన్విరా నువ్వు. పదా. మిస్టర్ మనోహర్, రియల్లీ నీది మాస్టర్ ప్లాన్, ఏ గ్రేట్ క్రిమినల్ బ్రెయిన్. చెప్పు, సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ని లక్ష్మికిచ్చింది నువ్వేనా? నేనే. ఈ రివాల్వర్తో ధన్రాజును షూట్ చేసింది నువ్వేనా? అవును. మీ ఇద్దరికి ఏంటి సంబంధం? తన భార్య. ఇట్స్ ఎ ప్లాన్, ది మాస్టర్ ప్లాన్. ఇట్స్ ఎ స్టోరీ.
ఎ డబుల్ క్రాస్ స్టోరీ. ధన్రాజ్, మనోహర్ బిజినెస్లో పార్ట్నర్స్. ధన్రాజ్ చైర్మన్ అయితే ఆ కంపెనీకి మనోహర్ మేనేజింగ్ డైరెక్టర్. రియల్ ఎస్టేట్ బూమ్ బద్దలయ్యాక ఆ కంపెనీ కూడా నష్టాల్లో నడుస్తోంది. దాంతో ఎలాగైనా డబ్బుని సంపాదించాలన్న దురాశతో ధన్రాజ్ ఎంతో తెలివిగా మనోహర్ చేత కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు. నామినీగా తన పేరునే పెట్టుకున్నాడు. కొన్నాళ్ల తరువాత మనోహర్ని చంపించి అదొక యాక్సిడెంట్గా నిరూపించి ఇన్సూరెన్స్ డబ్బుని ఈజీగా కొట్టేయాలని ప్లాన్ చేశాడు. కానీ అప్పటికే అదే ఆలోచనలో ఉన్న మనోహర్ రివర్స్ ప్లాన్ చేశాడు. సంవత్సరం ముందు ధన్రాజ్ తన ప్రియురాలు పుష్పని మంచి అమ్మాయి అనాథ అని పరిచయం చేసి మనోహర్కిచ్చి కట్టపెట్టాడు. మనోహర్ అప్పటికే తన పెళ్ళైన విషయం దాచిపెట్టి ధన్రాజ్ చెప్పినట్టు పుష్పని పెళ్లి చేసుకున్నాడు. తన భార్య లక్ష్మిని ఏకంగా ధన్రాజ్ ఇంట్లో ప్రవేశపెట్టి చనువు పెంచుకోమని అతని భార్యలా చలామణియేలా చేశాడు. ధన్రాజ్ ప్లాన్ ప్రకారం డాక్టర్, లారీ డ్రైవర్ డబ్బు కోసం ఆశపడి చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డారు. మనోహర్ వాళ్లకి డబుల్ అమౌంట్ ఇస్తానని ఆశ చూపించి కొనేశాడు. ఎత్తుకి పై ఎత్తు వేసి తనే చనిపోయినట్టు నటించి ఆ డబ్బుని ధన్రాజ్కి అందేలా చేసి ఆ తర్వాత ధన్రాజ్ని చంపేస్తే ఆ డబ్బు అతని భార్య అయిన లక్ష్మికి, అంటే తన భార్యకే మొత్తం దక్కుతుందని, ఆ తర్వాత ఇద్దరు ఎటైనా వెళ్ళిపోయి హ్యాపీగా జాలీగా బ్రతకాలనేది మనోహర్ రివర్స్ ప్లాన్. అదే ప్లాన్లో భాగంగా డాక్టర్ సాగర్ మనోహర్ సైజులో ఉండే అదే బ్లడ్ గ్రూప్లో ఉండే ఓ అనాథ శవాన్ని సప్లై చేస్తే లారీ డ్రైవర్ ఆ శవాన్ని లారీతో గుద్ది చంపించేశాడు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కు వెళ్లిన మాకు వెంటనే అనుమానం కలిగింది. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో కూడా అది హత్యనని కన్ఫర్మ్ అయింది. అందుకే పుష్ప హ్యాంగ్ చేసుకోవడం కూడా ప్లాన్లో ఓ భాగమే అన్న అనుమానంతో ఇన్వెస్టిగేట్ చేశాం. పుష్ప మరణానికి అసలు కారణమేంటో అప్పుడు తెలిసింది. అంతా ఓకే కదా? జస్ట్ ఇంకొన్నాళ్ళంతే. ఆ ధనరాజ్ గారిని భరించలేకపోతున్నాను. భరించాలి. డబ్బు, కోట్ల డబ్బు కావాలంటే అన్నీ భరించాలి, సహించాలి. ఈ నాటకం బయటపడదు కదా? ఛాన్సే లేదు. నేను అంటే ఈ మనోహర్ ఇప్పుడు బ్రతికిలేడు. ఈ ఇన్సూరెన్స్ డబ్బు ఆ ధనరాజు గాడికి రాగానే వాణ్ణి ఎంత మోసం! మీ ఇద్దరు నాటకాన్ని ఇప్పుడు ధనరాజ్కి చెప్తాను. పుష్ప పుష్ప నేను చెప్పేది ప్లీజ్ ప్లీజ్. డబ్బు కోసం పెళ్ళాన్ని మరో మగడి పక్కలో పడుకోబెట్టి నీలాంటోడు బతుకున్నా చచ్చినట్టే. ఏం కూసావే? నువ్వు ఆ ధనరాజు గాడి ఎవరు కదూ? ఆ ధనరాజు గాడనే నిన్ను కావాలని నాకు కట్టబెట్టాడు. నిన్న అసలు చావే. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ధనరాజ్ దగ్గరికి, నేను అండర్ గ్రౌండ్కి. చలో. ఓకే. ఈ రెండు హత్యలే అని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో కన్ఫర్మ్ అయ్యాక కాల్ డేటా ద్వారా మనోహర్ పేరెంట్స్ని పల్లెటూరు నుంచి రప్పించారు. తన సీక్రెట్ బయటపడకుండా మనోహర్ ఎంతో తెలివిగా ముసుగు వ్యక్తి రూపంలో లారీ డ్రైవర్ని డాక్టర్ సాగర్ని మర్డర్ చేశాక మనోహర్ బతికుండగానే ఇన్సూరెన్స్ క్లెయిమ్ని సెటిల్ చేస్తే నామినీగా ఉన్న ధన్రాజ్కి కోట్ల డబ్బు అందుతుందని ఇన్సూరెన్స్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. సార్ చెప్పండి, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ మనోహర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని. నో 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 నో, స్టాప్ ఎవ్రీథింగ్. ఓకే సార్.
బట్ మేము ఊహించని విధంగా ధన్రాజ్ మర్డర్ కావడంతో ఇదంతా మనోహర్ ప్లానేనని మాకు అర్థమైంది. మీరా? ఇదిగో తీసుకో. ఏంటిది? రివాల్వర్. భయపడకు, శబ్దం రాకుండా సైలెన్సర్ ఫిక్స్ చేశాను. తీసుకో. కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్లియర్ అయినట్టే. ఇదే మన ప్లాన్లో ఆఖరి స్టెప్. క్లోజ్ రేంజ్లో ఒకే ఒక బుల్లెట్, వాడి ఫినిష్. లక్ష్మి, జ్యూస్ తీసుకురా. లక్ష్మి, జ్యూస్ తీసుకురా. చావుని రా రా అని పిలుస్తున్నాడు. వెళ్ళు, బీ కేర్ఫుల్. తీసుకొచ్చావా? ఇవ్వు. కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం మనోహర్ వేసిన మాస్టర్ ప్లాన్ ఫైనల్ గా ఫ్లాప్ అయ్యింది. ఆఫ్ కోర్స్, క్రిమినల్స్ మే బి ఇంటెలిజెంట్, బట్ డిటెక్టివ్స్ ఆర్ అల్టిమేట్.